హాయ్ గాయ్స్, మీరంతా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే అంతగా ఏం చేసుకోలేదు. పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల మా ఊరి భాషలో మైల్ అంటాము. మైల్ వచ్చిందనమాట. న్యూ ఇయర్ రోజునే మార్నింగ్ అయిపోయిద్ది. నేను ఈవినింగ్ 6 వరకు ఖాళీగా లేననమాట. అన్ని పనులు చేసుకోవడం, అన్ని క్లీనింగ్ చేసుకోవడం, చాలా పనులతో ఇంకా 6కి ఫ్రీ అయ్యాను. ఎలాగో న్యూ ఇయర్, నా బర్త్డే కూడా వచ్చింది కదా అదే రోజు అని చెప్పేసి నేను ఏమి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదనమాట. ఇంట్లోనే ఉన్న వాటితోనే ఎప్పుడో 2 months బ్యాక్ తెచ్చి ఫ్రిడ్జ్ లో అలా పెట్టాను, చేయలేదు. కానీ నాకు ఇంట్రెస్ట్ కేక్స్ చేయడము. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఫ్రూట్ కస్టర్డ్ చేశాను అనమాట. 2 కేక్స్ చేసా, ఒకటి న్యూ ఇయర్ది, ఒకటి నా బర్త్డేది. ఎలా కుక్ అయిద్దో ఏంటో అనుకున్నాను. నా దగ్గర నేను శాండ్ కూడా వేయలేదు అనమాట. కింద వేడి తగలడానికి మామూలుగా అలా పెట్టేశాను. స్వీట్స్ కింద నేనైతే ఈ ఖర్జూరం వాడాను. ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ ఒకటి చేశాను అనమాట. అంతే. నా కేక్ ఎలా ఉంది అని అడుగుతున్నాను. తినేస్తుంది, ఇంకా బాగుందంట. నా పెట్స్ తిన్నాయంటే ఇంకా దానికి తిరగలేదు. ఇంత కూడా మాడిపోయినా తినవు గైస్. వాటికి చాలా నీట్ గా ఉండాలి. మా అక్క చేసింది కదా, నాకే కావాలని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళి మొత్తం చాలా కేక్ తినేసింది. ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో ఉన్న వాటితో ఏమొస్తాయి ఏం రావని. నేనైతే ఈసారి ఫ్రాక్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా. మింత్రాలో ఒక ఫ్రాక్ ఆర్డర్ చేశాను. తర్వాత దాని మీద బ్లూ కలర్ ప్రింట్ హైలైట్ అవుతుంది కాబట్టి నేను బ్లూ కలర్ లెగ్గిన్ షిమ్మర్ది ఆర్డర్ చేశాను అనమాట మ్యాక్స్ లో. నేను ఇప్పుడు 2 years బ్యాక్ జాతరలో ఇయర్ రింగ్స్ కొన్నా. అసలు అప్పటి నుంచి పెట్టుకోలేదు. ఆ బ్లూ కలర్ అసలు ఉన్నాయా వేరే ఏమన్నా చూస్తే ఆ బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఏమవుతున్నా గానీ ఏమైనా అయిపోనీ పర్వాలేదన్నావా?